కుమార్ ఏబిఎన్ చెప్తుంది ఓకే అన్న అన్న రెడీ అన్న. హుజురాబాద్లో జరిగిన బై ఎలక్షన్స్లో గత 6 నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ ఆగడాలను ప్రభుత్వ అక్రమాలను నిలువరించడంలో ఉదాసీనత కనబడింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు జమ్మికుంటలో మీటింగ్ ఏర్పాటు చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దళిత బంధు జీవో ఇష్యూ చేశారు. అదే పెద్ద వైలేషన్. ఆ తదుపరి 6 డజన్ మంది మంత్రులు, పదుల సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వందల మంది జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, నగర మేయర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఇక్కడ తిష్ట వేసి కొన్ని వందల మంది మఫ్టీ పోలీసులని గ్రామాన్ని నియమించి ప్రతి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్ చేసి మీరు కనుక టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే మీ పెన్షన్ కట్ అవుతుంది, మీ కళ్యాణ లక్ష్మి రాదు, మీ రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ రాదు, దళిత బంధు రాదు అనేటువంటి అనేక రకాల బెదిరింపులకు పాల్పడింది. ఒక స్టేజ్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై నోరు విప్పడం బంద్ అయిపోయింది. అంతకుముందు సోషల్ మీడియాకు కానీ స్వేచ్ఛగా తన అభిప్రాయం చెప్పేటువంటి హుజురాబాద్ ప్రజానీకం వీళ్ళ ఆగడాలను, వీళ్ళ అక్రమాలను, వీళ్ళ దౌర్జన్యాలను, వీళ్ళ దుర్మార్గాలను చూసిన తర్వాత దుష్టులకు దూరంగా ఉండాలి తప్ప నోరు విప్పద్దని చెప్పి నిర్ణయించుకొని నోరు విప్పలు కూడా బంద్ చేశారు. స్వయంగా లిక్కర్ లారీలను, మద్యం లారీలకు పోలీసు ఎస్కార్ట్ చేసింది. డబ్బులు స్వయంగా పోలీస్ ఎస్కార్ట్ వ్యాన్లలో వచ్చినాయి. స్వయంగా పోలీసులు దానికి సహకరించారు. పంపకాల విషయంలో కూడా కంపెనీలలో ప్యాకింగ్ చేసినట్టుగా స్వయంగా వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేలాది మందిని పెద్ద ఇండస్ట్రీ లాగా పెట్టి ఇక్కడే స్వయంగా ప్యాక్ చేసి ఇంటింటికి పంచుతున్నప్పుడు వాళ్ళకు కూడా రక్షణ ఇచ్చింది పోలీసులే. ఎన్నిసార్లు కలెక్టర్ గారికి మొరపెట్టుకున్నా, ఎన్నిసార్లు సిపి గారికి మొరపెట్టుకున్నా మేము నిష్పక్షపాతంగానే ఉంటున్నామని చెప్పింది తప్ప ఎక్కడ కూడా దాన్ని